శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో సోమవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు నవీన్ నిచ్చల్, అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ, అసెంబ్లీ అభ్యర్థి కురుబ దీపికతో పాటు పురం మాజీ శాసనసభ్యులు అబ్దుల్ గనీ, సీనియర్ నాయకులు మధుమతి రెడ్డి, కొండూరు వేణుగోపాల్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మహిళలకు కేటాయించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి హిందూపురం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి భారీ మెజార్టీతో కైవసం చేసుకుని జగనన్నకు గిఫ్ట్ ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ హిందూపురంలో కంచుకోట బద్దలు కొట్టే దిశగా 100% తెలుగుదేశం పార్టీని హిందూపురంలో ఏమాత్రం ఉనికి లేకుండా చేస్తానని వాపోయారు. పార్టీ అధికారం రాగానే పట్టణ ప్రజల సమస్యలన్నిటికీ స్వస్తి పలికే దిశగా ముందుంటుందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులైన నవీన్ నిచ్చల్ కి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు పలువురు నాయకులు సన్మానం చేశారు. ఈ ఒక చరిత్రలో హిందూపురం చరిత్రలో 28 ఏళ్ల తర్వాత ఒక బోయ కులానికి చెందిన వ్యక్తిని గుర్తించి ఫస్ట్ గంగాధర్ అన్న ఉండారు 28 ఏళ్ళ కింద. తర్వాత ఒక్కరు కూడా ఏ పుష్క పార్టీ కూడా బోయ కులానికి గుర్తించి ఒక స్థానం ఇవ్వడం అనేది జరగలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం, మహిళా పక్షపాతి అయిన మన ప్రభుత్వం ఈరోజు మహిళలను గుర్తించి ఒక బోయ కులానికి చెందిన ఈ ఆడకూతుని గుర్తించి మీ మధ్యలో పంపడం జరిగింది. అదేవిధంగా ఏ ఒక్క పార్టీ కూడా, ఎందుకంటే పార్టీలన్నీ కూడా మరే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే ఓట్ బ్యాంక్ని కన్వర్ట్ చేసుకుంటారు. కానీ చెప్పిన మాట ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు అనడం జతలో వాళ్ళకందరికీ కూడా అగ్రగణ్య స్థానం కల్పించి, వేదిక కల్పించి మాకంత స్థానమానాలు ఇవ్వడం జరిగింది. దయచేసి హిందూపురం పార్లమెంట్ని ప్రతి ఒక్క నియోజకవర్గ మన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను వినతి చేసుకుంటున్నాను. దయచేసి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు ఈ బోయ శాంతమ్మను ఎంపీ అభ్యర్థిగా మీ మధ్యలో బిడ్డగా గుర్తించి మీరందరూ కూడా ఆశీర్వాదం చేయండి. మన గుర్తు ఫ్యాను. దయచేసి మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డగా ఎమ్మెల్యేలతో పాటు నేను కూడా వచ్చి మీకు సేవ చేస్తాను. దయచేసి మీ అందరి ఆశీస్సులు ఈ బోయ శాంతమ్మ మీద ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లీడర్కి ఇక్కడ మీరు చూడవచ్చు, ప్రతి ఒక్కరూ మన కుటుంబం అంతా ఉన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మన నవీనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే మన ఎంపీ అభ్యర్థి శాంతక్క గారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీరు చూడవచ్చు, గత 40 ఏళ్ళుగా మన హిందూపురం నియోజకవర్గంలో అవతలలో గెలుస్తూ ఉన్నా ఏమీ జరుగుతూ ఉండలేదు. మన లీడర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈసారి కంచుకోట అంటున్నారు. ఇది కంచుకోట కాదు, దాదాపు 3.5 లక్షల ప్రజలు ఉన్నటువంటి హిందూపురం, శాంతిపురం ఇది. ఈ తూరి మేమందరూ ఒక కుటుంబంగా నిలిచి మన ప్రజలందరికీ సేవ చేసుకుంటూ మన జగనన్న సంక్షేమ పథకాలు మనకి తోడున్నాయి. ప్రతి ఒక్కరూ అర్హులు ఉండే వాళ్ళందరూ మన జగనన్న సంక్షేమ పథకాన్ని అందుకున్నారు. తోడుతో పాటు మేము ప్రజలకి ఏమి కావాలో దాని దిశగా మేము కృషి చేస్తున్నాము. దీన్ని గుర్తించి మన జగనన్న హిందూపుర ఎంపీ అభ్యర్థిగా మన శాంతక్క గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా నన్ను నియమించినారు. మన జగనన్న సామాజిక సాధికారత అనేది నిరూపించినారు. అలాగే మీరు కూడా చూడవచ్చు, మహిళలకి ఎంత ఆద్యత ఇస్తున్నాడో మన జగనన్న. ఈ నియోజకవర్గంలో కాకుండా వేరే నియోజకవర్గంలో కూడా మీరు చూడవచ్చు, చాలామంది ఆడవాళ్ళని అభ్యర్థిగా, ఎంపిక అయినారు. చాలా సంతోషంగా ఉంది. 2019లో మన జగనన్న మేనిఫెస్టో విడిచిపెట్టినారు. దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని పూర్తి చేసినారు మన జగనన్న. అవే కాకుండా మేనిఫెస్టోలో లేకుండా ఉండేవి కూడా చాలా హామీలు మన జగనన్న పూర్తి చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో ఉండేది ప్రతి ఒక్కటి పూర్తి చేస్తాం. ఆ దిశలో నడుస్తాం. గెలుపు వైపు మేము నడుస్తాం.